కానీ మీ బాల్య స్నేహితుడు కొడుకు కండిషన్ గురించి మన కూతురికి చెప్పకుండానే కొడుకు దగ్గరకొచ్చేసి అక్షయ్ ఒప్పుకుంది రాజా అని అబద్ధం చెప్పేసి ఇద్దరి మధ్య డబుల్ గేమ్ ఆడాడంట. ఇప్పుడు ఆ విషయం మీదే వేరు కాపురానికి వస్తావా రావా అని రోజు మన కూతుర్ని రాచి రంపాన పెడుతున్నాడంటండి. అక్షయ ససేమిరా ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు పెద్దవైపోయి మన కూతురికి ఆ ఇంట్లో తిండి కూడా తినకుండా కన్నీరు మున్నీరుగా ఏడుస్తుందంటండి. ఈ విషయం మీద గొడవ పడుతుండడం వల్ల ఇంతవరకు ఇద్దరికి శాంతి ముహూర్తం కూడా జరగలేదంట. మా ఇంట్లో శాంతి ముహూర్తం జరగడం ఆనవాయితీ అది ఇది అని చెప్పి ఆ రోజు దగ్గరుండి మరీ తీసుకుని వెళ్లారు. ఎందుకో తెలుసా? ఈ గొడవ బయటెక్కడ తెలిసిపోతుందో అనే భయంతో. నా బాల్య స్నేహితుడు అని నెత్తిన పెట్టుకుని ఊరెగుతారు కదా, ఆయన్ని ఒక్క మాటైనా దేని గురించి మీతో చెప్పలా? తెల్లనివన్నీ పాలు అనుకునే అమాయకపు చక్రవర్తి కదా మీరు. అందుకే మాటలతో మిమ్మల్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. అక్షయ ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుంచి అన్ని కష్టాలే పడుతూ ఉందండి. అవును, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? కూతురు అత్తారింట్లో సంతోషంగా ఉందా లేదా అని ఒక అమ్మగా నేను తెలుసుకోవడం ఎంతసేపండి? ఏయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నేను సత్యం ఇంటికెళ్ళి ఈ విషయం గురించి వాళ్ళతో మాట్లాడతాను. నువ్వు చెప్పిన దాంట్లో నిజం లేదని తెలిస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. అలాగేనండి, వచ్చి నన్నేమైనా చేయండి, నేను అడ్డు చెప్పను కూడా. కానీ నా కూతురు అక్కడ సంతోషంగా ఉండాలి అంతే. నేను అక్షయ్ని దండించినా బాధ పెట్టినా దాని బాగు కోసమేనండి. తను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళి నా కూతురు ఆ ఇంట్లో బాధలు పడుతుంది అని తెలిసి అయ్యో తట్టుకోలేకపోతున్నానండి. ఆపిక ముసల కన్నీరు కార్చకరత్నవల్లి, ఇప్పుడు కూడా నువ్వు చెప్పేది నేను నమ్మట్లేదు. అవునా? అయితే వదిలేయండి, నేనే చూసుకుంటాను. ఏయ్, ఆగమని చెప్తున్నానా? నేను వెళ్ళి మాట్లాడతానని చెప్పాను కదా, నువ్వెందుకు తొందరపడుతున్నావు? వెళ్ళొచ్చి చెప్తాను నీ సంగతి. మావి గారు, ఇంట్లో సరుకులు ఏమేం కావాలో లిస్ట్ ప్రిపేర్ చేశాము. నేను శ్రావణి షాప్కెళ్ళి తీసుకొస్తాం మావయ్య గారు. పర్లేదమ్మా, మీకు శ్రమ ఎందుకు, నేను వెళ్ళొస్తాను కదా. ఇలా ఇవ్వమ్మా. పర్లేదు మావయ్య, నేను శ్రావణి వెళ్తాం. అవును నాన్న, పొయ్యి మీద కుక్కర్లో పప్పు పెట్టాను. 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేయండి. నేను రాగానే మీకిష్టమైన సాంబార్ పెడతాను. అవునా? అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళరండి. అలాగే మావయ్య. పద శ్రావణి. అమ్మా, ఒక్క నిమిషం. ఇందులో 5,000 ఉన్నాయి. ఏ ఒక్కటి మర్చిపోకుండా అన్నీ తీసుకురండి, సరేనా? సరే మావయ్య, ఇదిగో రా. నాతో అబద్ధం చెప్తే నేను ఊరికే వదిలిపెట్టనని రత్నవల్లికి బాగా తెలుసు. ఆ సంగతి తెలిసి నాతో చెప్పింది అంటే అది నిజమే అయి ఉంటుందా? ఒకవేళ సత్యం తప్పు చేశాడా? నిజంగా వాడు తప్పు చేసుంటే మాత్రం వాణ్ణి ఊరికే వదిలిపెట్టను. వదినా వదినా, మన బండిలో వెళ్దాం వదినా. శ్రావణి, ఎవరిది బండి? మనదే వదినా. సెకండ్ హ్యాండ్ లో కార్తీక్ అన్నయ్య కొనిచ్చాడు. ఓ సరే, అయితే కీసివ్వు. రా. వెళ్దామా? వెళ్ళి గేట్ క్లోజ్ చేస్తా.
రే సత్యం, ఒరే సత్యం, రండి డాడీ రండి. ఏంటి ప్రణవ్, ఏమైంది? ఒక్కసారి అక్కడ చూడండి. అరే సత్యనారాయణ, ప్రకాశం గొంతులో ఉంది. ఒరే సత్యం, వస్తున్నాను రా. ఆ వాటర్ క్యానోడ్ వచ్చాడేంటి? అవును డాడీ, వచ్చింది ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు? కయ్యానికి కాలు దువ్వడానికి. ఏంట్రా నువ్వనేది? అవును డాడీ, దీపావళి రాకెట్ కి నిప్పంటిస్తే ఎంత ఫోర్స్ గా దూసుకుని వెళ్తుందో ఇప్పుడు ఆ ప్రకాశం సత్యం మీదికి అంతే ఫోర్స్ గా దూకుతాడు చూడండి. ఓహో, అయితే ఈ రాకెట్ కి నిప్పంటించింది నువ్వే అన్నమాట. ఓకే, డన్. రే ప్రకాశం, ఏంటి ఇక్కడ నిలబడ్డావు? ఇంట్లోకి రారా. ఏంట్రా, ఏమైంది? ఏదో కొత్త మనిషిని చూస్తున్నట్టు అలా చూస్తున్నావేంటి? అవునరా, ఈరోజు నువ్వు కొత్తగా కనపడుతున్నావు. ఏంట్రా నువ్వు అనేది? అసలు ఏం జరిగింది ప్రకాశం? ఏం జరిగిందో చెప్పాల్సింది నువ్వు. ఏంట్రా, ముందు నువ్వు ఇంట్లోకి రారా. అక్షయ షాపుకి వెళ్ళింది, కాసేపట్లో వచ్చేస్తుంది. రాజా ఆఫీస్కి వెళ్ళాడు, నువ్వు ఇంట్లోకి రారా. రా రా. రేయ్, మిత్రమా, నిజంగా ఆ భావన నీ మనసులో ఉంటే నువ్విలా చేసుండేవాడివా? ఎందుకిలా చేసావురా? ఎందుకిలా చేసావు? నేనేం చేశానురా? ఏం నటిస్తున్నావురా సత్యనారాయణ? ఇన్నాళ్ళు నేను నీ మీద పెట్టుకున్న నమ్మకానికి నువ్విచ్చే బహుమతి ఇదేనారా? ఇదేనా?